అవును, నువ్వు ఆ డ్రెస్ ఎందుకు వేసుకురాలేదు? నన్ను ఎట్లా వేసుకురమ్మంటారు? వేసుకోను. ఏ సైజ్ తప్పుగా తెచ్చినానా? నీ సైజు కరెక్ట్గా ఉంటుందని తెచ్చినానే. నువ్వు ఇట్లాంటివన్నీ చేయబాకు, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఎందుకు తీసుకున్నావు? నువ్వు భయపెట్టి కదా ఇచ్చావు. నేను ఎక్కడ భయపెట్టినా? అయ్యో, మీకు దండం పెడతానబ్బా. పో అబ్బా, పో. ఏమన్నావు నువ్వు? పో అబ్బా. క్లోజ్ అయిపోయినాను, బాగా క్లోజ్ అయిపోయినా. నేను క్లోజ్ అయిపోవడం ఏంటి? నేను ఇప్పుడు డిస్టెన్స్ లోనే ఉన్నాను. చూడు, 5 feet డిస్టెన్స్ ఉంది. కాదు, ఇంతకు ముందు 2 పొండి అనేదానివే. ఇప్పుడు పోబా అనేసినావు. బహువచనంలో నుంచి ఏకవచనంలోకి వచ్చేసినావు. కాబట్టే ఇక రేపు ఎల్లుండు రారా పోరా కాడికి వచ్చేద్దాం అనుకుంటా. ఇక మనం బాగా క్లోజ్ అమ్మే. ప్లీజ్ పో. ఆహా, పోండి. అదిగో మళ్ళీ దూరం పెట్టేస్తూ ఉండవు పొండి అని. చూడు, నువ్వు ఆ డ్రెస్ వేసుకునిరా. ఆ డ్రెస్ లో నువ్వు ఎట్టుంటావో నేను ఊహించుకుని తెచ్చిన. రేపైనా డ్రెస్ వేసుకుని రా అమ్మే. నేను వేసుకోను. వేసుకురాకపోతే తర్వాత చెప్తా నీ సంగతే. నేను వేసుకురాను, చెప్తా ఉండా. ఓ ఆగమ్మే, ఏడబోతున్నావు? టిఫిన్ అయిపోయింది, నేను వెళ్తా. టిఫిన్ అయిపోయింది కానీ ఇంకా నేను మాట్లాడేది అయిపోలే. కాసేపు ఉండవా అమ్మే? ఎట్టప్పా ఈ అమాయకురాల్లో ఎట్ట ప్రేమను తెప్పించేది? మనసులో ఏమో సముద్రం అంత ప్రేమ ఉండదు, కానీ నన్ను చూడగానే ఆ ప్రేమనంతా చూపెట్టకుండా బెదురుగా పారిపోతా ఉండదు. చెప్పించాలా? ఎట్టో గట్ట చెప్పిస్తా. హలో, ఏంది ఆలోచన? చెప్పండి గోవింద్ గారు. ఇదేంది కొత్త పిలుపు? గోవింద్ గారు అని. గోవిందు అను. పైగా మీరు గీరు అని ప్రత్యేకమైన మర్యాదలు ఏం అక్కర్లా. ఇంతకుముందు నువ్వు అని ఎట్టనేదనువో అట్నే అను. అనవసరమైన చనువు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇంకోటేంటంటే పరాయి వాళ్ళని సార్ అని గాని గారు అని గాని సంబోధించాలని మా పెద్దవాళ్ళు నేర్పించారు. కాబట్టి మిమ్మల్ని గోవింద్ గారు అని అనాలి. దయచేసి సరదా కూడా అట్ట అనమాక. పరాయి ఓడింది పరాయి ఓడు. నేను నీకు పరాయి ఓడినా? అందులో ఎలాంటి అనుమానమూ లేదు. మీరు నాకు పరాయి మనిషే. నువ్వు పరాయి అంటున్నావే గాని పరాయి కాదని నీకు తెలుసు. ఒకవేళ నువ్వు పంతానికి నన్ను పరాయి ఓడే అని అన్నా కూడా నేను అట్ట అనుకోను. నువ్వు నా మనిషివి, పరాయి మనిషివి కాదు. దయచేసి ఇలా పిచ్చివాగుడు వాగకండి. పిచ్చివాగుడా ఇదే? తెలీదా? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను నీకు తెలీదా? ప్రేమించమని నేను అడగలేదు. ప్రేమించమని నువ్వు నన్ను అడగకపోవచ్చు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను ఆ భ్రమలో బతకద్దు అని. కనీసం మనిషికి మినిమం డిసిప్లైన్ ఉండాలి. ఆ డిసిప్లైన్ కూడా లేకుండా ఉండకండి. మీరంటే నాకు మర్యాద ఉంది, ఆ మర్యాదనైనా కాపాడుకోండి. మర్యాద అంటే అవతల వ్యక్తిని అర్థం చేసుకోకపోవడమా? ఆ మనిషి మనసులో ఉన్న ప్రేమని నిజాయితీని అర్థం చేసుకోకపోవడమా? ఏంటి అర్థం చేసుకునేది? చెప్పండి, ఏమర్థం చేసుకోవాలి? అసలు మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది నాకు బాగా తెలుసు. దయచేసి పిచ్చివాగుడు కట్టిపెట్టండి. మీకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇల్లు అలగ్గానే పండగ కాదు, పందిరేగానే పెళ్లి కాదు అంటారు మా ఊళ్ళో. నిశ్చితార్థం అయిపోయినంత మాత్రాన పెళ్లి అయిపోతుంది అనుకోకు. ఆ పెళ్లి జరగదు. అసలు జరిగింది నిశ్చితార్థమే కాదు. ఇలా పిచ్చి పిచ్చి భ్రమలతోటి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మిమ్మల్ని నమ్మి మీ వేలికి ఉంగరం తొడిగిన ఆ గౌతమిని మోసం చెయ్యొద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్తున్నాను కదా, ఆ నిశ్చితార్థానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు సంబంధించినంత వరకు అది అసలు నిశ్చితార్థమే కాదు. అందరి సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు తొడుక్కున్న తర్వాత అది నిశ్చితార్థం కాకుండా పోతుందా? కాదు. మరి ఇంకా ఎందుకు ఆ చేతికి ఉంగరం ఉంది? నీకు ఉంగరమే కదా ప్రాబ్లం, తీసిపడ. ఏమైనా పిచ్చా నీకు? చెప్పాను కదా, వేలికి తొడిగిన ఉంగరాలు, తాంబూల పళ్ళ్యాలు నిశ్చితార్థానికి అర్థాలు కాదు. మన మనసు ఏమి నిశ్చయించుకుంటుందో అదే నిశ్చితార్థం. నేను ఎప్పుడో నిశ్చయించుకున్నా, నువ్వే నా పెళ్ళంగా రావాలని.
పోస్తావు. దయచేసి ఇంతకంటే ఇరిటేట్ చెయ్యొద్దండి. నాకొచ్చే కూపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? కొడతావా? కొట్టు. ప్లీజ్ దయచేసి వెళ్ళండి. గీత, ఇప్పటికైనా ఆలోచించు. నువ్వు తప్ప నాకు వేరే ఆలోచనే లేదు, వేరే ఆశలే లేవు. నీతో కలిసి బతకాలనుకుంటుండా. నేను అనుకోవడం లేదు కదా, ఎందుకు నన్ను ఇలా బలవంత పెడతారు? మీరు చేస్తోంది కరెక్ట్? అసలు కరెక్టే. పిచ్చి పిచ్చిగా వాగకండి. అసలేమను సారీ గీత, నేను బాధ పెట్టాలని కాదు. నువ్వు నన్ను ఎట్టయినా అర్థం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాను. అది నువ్వు అర్థం చేసుకో. నీ కళ్ళలో కన్నీళ్లు మాత్రం నేను చూడకూడదు. మారలేదు నువ్వు. నీకు కూడా ఆలోచన మరుండదా? ఇంకా చెప్పాలి. అవును, ఒక అమ్మిని ప్రేమించినానని చెప్పినావు. ఆ అమ్మి గురించి వివరాలేం చెప్పవు? ఎవరా అమ్మి? ఎవరా అదృష్టవంతురాలు? పేరేంది? యాడుండాది? ఏం చేస్తుండాది? ఆ ఎమ్మి పేరు ఇప్పుడు వద్దులే, తర్వాత చెప్తాను. అదేంది, పేరు కూడా చెప్పవా? ఆ అమ్మి ఎవరో చూపెట్టవా? ఏం చేస్తుండాదో చెప్పవా? అది కాదు, ఇప్పుడు ఆ ఎమ్మి ఇంకా నా ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు. అరే, మరి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయనప్పుడు వదిలేసేయొచ్చు కదా, ఎందుకు? అట్టట్టు వదిలేస్తామా? ఇప్పుడు ఆ ఎమ్మి యాక్సెప్ట్ చేయలేదు గాని ప్రేమ లేదని చెప్పలేదు కదా. ఆ ఎమ్మికి నా మీద బోల్డ్ అంత ప్రేమ ఉన్నది.
కానీ ఏ కారణం చేతనో చెప్పట్లేదు, ఒప్పుకోవట్లేదు. దానికోసమే నేను ట్రై చేస్తా ఉన్నాను. సరే పోనీ, ఆ అమ్మి ఎవరో చెప్పు, నేనొకసారి మాట్లాడి చూస్తాను. వద్దొద్దు, అవన్నీ వృధా ప్రయత్నాలు. అరే లెట్ మీ ట్రై. బా వదిలే బా, నాకు ఇబ్బందిగా ఉండదా? సరే, నాకు మాట చెప్తావా? ఏంది? ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆ ఎమ్మె నా ప్రేమను ఒప్పుకోవాలని నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. నువ్వు చెప్తే వర్కౌట్ అవుతుందని ఓ చిన్న ఫీలింగ్. దుర్మార్గుడా, నాతోనే చెప్పించా. ఐ లవ్ యూ. ఏయ్, ఏందిదా ఆట పట్టిస్తున్నావా? సరే ఓకే, బట్ ఐ లవ్ యూ. ఏ, నీకేమైనా పిచ్చా? అవును, ఫ్రెండ్గా నిన్ను ఇంత లవ్ చేస్తుండాను కాబట్టే ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని నీకోసం ఇంత రిస్క్ చేస్తుండాను. అర్థమైనదా? థ్యాంక్స్ గౌతమి. ఏ ఆడపిల్ల ఇంత గొప్ప సాయం చేయదు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. జీవితాంతం రుణపడి ఉంటాను కాదు గోవింద్, జీవితాంతం నువ్వు నాతోనే ఉండాలా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కానీ ఆ అమ్మాయి మాత్రం నీ లైఫ్లోకి రాకూడదు. నీ లైఫ్లో నేనే ఉండాలా. గౌతమి, సరే ఉన్నా మరి. ఉండమనే నేను అంటుండా. ఓకే, ఉంటా మరి. బాయ్, టేక్ కేర్. యూ టు టేక్ కేర్. లవ్ యూ. హలో సార్, నమస్తే. నేను గీత. గీత అంటే ఏ గీత? భగవద్గీత? సార్, అది కాదు సార్, నా పేరు గీత. నటరాజన్ గారి అమ్మాయిని. నటరాజన్ ఎవరమ్మా? ఫోన్ చేసి గీత అంటే ఎవరికి తెలుస్తుంది, నటరాజన్ అంటే ఎవరికి తెలుస్తుంది? సారీ సార్, అదే రోడ్ యాక్సిడెంట్ అయ్యింది. మొన్న మీరు గుళ్ళో కూడా కలిశారు. ఆ తర్వాత మీ చెల్లి పెళ్లి చూపులకు కూడా వచ్చాను కదా, మ్యాట్రిమోనీ ఆఫీస్ నుంచి. గీత. ఓ ఓ మీరా? సారీ అండి, ఏదో చిరాకులో ఉండి అలా మాట్లాడేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. అయ్యయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటి సార్? నేనే సరిగ్గా ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. మీతో మాట్లాడడం కోసం చేశాను. చెప్పండి. అదే సార్, మా అప్ప యాక్సిడెంట్ కేసు ఎంతవరకు వచ్చింది, వాళ్ళెవరో తెలిసిందా అని వివరాలు అడగడానికి చేశాను. చూస్తున్నాం, అయిపోద్ది. అది కాదు సార్, ఈ యాక్సిడెంట్ వల్ల మేం చాలా నష్టపోయాం. అసలు అలాంటి జాలి లేని మనుషులకి కనిక హాస్పిటల్కి ఎంత ఖర్చు అయింది? 5 లక్షలు అయింది సార్. 5 లక్షలా? అవును సార్. ఏదో ఉన్న నగా నట్రా తాకట్టు పెట్టాం.
చాలదని వడ్డీకి తీసుకుని బిల్ కట్టాం. ఇప్పుడు దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. కనీసం వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి సార్ ఫస్ట్. ఆ తర్వాత జరిగిన నష్టాన్ని వాళ్లే భరించాలి సార్. తప్పకుండా ఈ కేసు నేనే డీల్ చేస్తున్నాను. యూ డోంట్ వరీ, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని డిస్టర్బ్ హలో, నిన్నే ఏందేడా? ఆ? అందరూ ఎందుకు నిలబడతారు? బస్సు కోసమో ఆటో కోసమో? ఎందుకే నువ్వు బస్సు కోసమా ఆటో కోసమా? ఏది ముందొస్తే అది. బస్సు రాలా ఆటో రాలా, బైక్ వచ్చింది. దయక్కు. ఆ, నేను ఎక్కను. ఏ? నేను రాను. అవును, గీతది తనకి ఇంకో పని ఉంది, అది చూసుకుని వస్తుందంట. అమ్మయ్యా, అయితే ఇంకా మంచిది. దా మనం బండి మీద పోదాం. నేరుగా పోయి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళు. అరే ఏంది ఇది? అయ్యో, అందరూ చూస్తున్నారు. యాడా? అరే రే, ఏంది ఏడుకొచ్చావు? అక్కడ అందరూ చూస్తున్నారు. నా పరువు పోతుంది. నన్ను ఇబ్బంది పెట్టుకు ప్లీజ్, పో. ఓ, మనం మాట్లాడుకునే దానికి అంతమందిలో ఇబ్బందిగా ఉంటుందని ఏడుకొచ్చినావా? గుడ్ గుడ్. ఎందుకు బండెక్కు, బండిలో పోతా మాట్లాడుకుందాం. ఏడెందుకు టైం వేస్ట్? ఇదేం బాగోలేదు, చెప్తా ఉండా. ఏం బాలేదు? ఓ, ఆ బండి పాతనా? దానికేం చేసేది? కొత్త బండి కొందాంలే తర్వాత. ప్రస్తుతానికి ఆ పాత బండిలోనే సర్దుకో, కావాలంటే సీటు దుడుతాలే. దా దా. అయ్యో, ఏందబ్బా తలకాయ కొట్టుకుంటా ఉండవు? రా పోదాం. నేను రాను. ఆటో నగర్, పరమేశ్వర్ నగర్, కోటమ్మ గుడి, వేదాయపాలెం, రెండమ్మ రండి. ఆటో రా నగర్, బా, పరమేశ్వర్ ప్లీజ్. నగర్, రెండమ్మ. రా మే, పూరి 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 ఆగే మే. యో యో అదే. అయ్యో, నువ్వు మళ్ళీ వస్తున్నావేంటి? మరేం చేసేది? నువ్వు 2 వీలర్లో రాలా, అందుకే నేనే 3 వీలర్లోకి వచ్చేసిన. అయ్యో, దిగు. హలో, ఇది షేర్ ఆటో, దిగమని చెప్పేదానికి రూల్ ఏం లేదు. నేను డబ్బులు ఇస్తా ఉండా, నువ్వు వానే. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నిజం చెప్పు, నేను పెట్టే టార్చరా? ఏదో నువ్వు ఒంటరిగా ఉంటే నీకు బోర్ కొడుతుంది, కాసేపు కబుర్లు చెప్తామని వస్తా ఉండా. నువ్వేమో ఎట్టా అనేస్తా ఉండవు. బాబు, ఆటో ఆపు. ఐ లవ్ యూ చెప్పు.
నేను చెప్పను. చెప్పు, లేకపోతే మీ అప్పని పిలుస్తా. నేను పిలుస్తా మా అప్పని. అవునా? మీ అప్పతో చెప్పిస్తావా ఐ లవ్ యూ? ఆయన చెప్తే ఏం బాగుంటది? నువ్వు చెప్తేనే బాగుంటది. నేను చంపేస్తా. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే మీ అప్పని పలకరించేస్తా. పిచ్చి పిచ్చి పనులు చేయబాక. అయితే చెప్పు. హలో నటరాజన్ సార్, నమస్కారం. అయ్యో, పలకరించేశాడే. ఆహా, అప్పా. ఓ నువ్వు ఈ బండిలోనే ఉండావమ్మా? చూడలేదు. నేను కూడా ఇప్పుడే చూసానప్పా. అవునండి, మీ అమ్మాయి నేను కూడా ఇప్పుడే చూసినా. ముందు స్టాప్లోనే ఎక్కినా.